మండల కేంద్రంలో జూనియర్ కళాశాలలో ఈ నెల 1వ తేదీ నుంచి ఈ నెల ఆఖరి వరకు అడ్మిషన్లు జరగనున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచి అనుభవం, అర్హతలు కలిగిన ఉపాధ్యాయుక బృందంచే పాఠ్యాంశాల బోధన, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి విద్యార్థులకు ప్రభుత్వ సంక్షేమం అమలవుతుందన్నారు. ప్రభుత్వం ద్వారా ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, ప్రతిరోజు అదనపు తరగతులు నిర్వహించబడును. యూనిట్ టెస్టులు 4వ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించబడును. క్లాస్ టీచర్లు మరియు కేర్ టేకర్ల ద్వారా ప్రోగ్రెస్ కార్డులను నిర్వహణ, ఎన్నుకోబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడతాయని, అలానే విశాలమైన పాఠశాల, ఆహ్లాదకరమైన వాతావరణం, అతి తక్కువ ప్రభుత్వ ఫీజు, ప్రైవేట్ కళాశాలల కన్నా సింగనమల జూనియర్ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మార్కులు ఎక్కువ సాధించబడును. ఇక్కడ ఉపాధ్యాయులకు ఇది ఎంతో సంతోషకరమన్నారు. అలాగే ఆర్టీసీ బస్ పాస్ సౌకర్యం మరియు విశాలమైన తరగతి గదులు, మినరల్ వాటర్ సౌకర్యం, నైతిక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధునికమైన ఐఎఫ్పితో బోధన, అలానే ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతి పంపిణీ, దాత మిర్యాల వేణుమాధవ్ డిజిటల్ క్లాస్ రూమ్ సౌకర్యం నిర్వహించాలని ప్రిన్సిపాల్ మహమ్మద్ షఫీ తెలిపారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించిన సింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆనిముత్యాలని కొనియాడారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు కాలేజీ యాజమాన్యం. నేను సెకండ్ సిఈసి చదువుతున్నాను. నేను సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఈ కళాశాలలో లెక్చరర్స్ బాగా చదువు చెప్తారు. అడ్మిషన్లు ప్రారంభమైనాయి. ఈ నెల 30వ తేదీన లాస్ట్ డేట్. తల్లిదండ్రులు చేర్పించాలని కోరుతున్నాను. నా పేరు వి అనుష. నేను సెకండ్ సిఈసి చదువుతున్నాను. నేను మొదటి సంవత్సరంలో మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఇక్కడ లెక్చరర్స్ అన్ని అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారు. ఈ కాలేజీలో అన్ని సదుపాయాలు కలవు. ఇక్కడ సమాజంలో భద్రత గురించి, బాలిక రక్షణ గురించి అన్ని విషయాలు లెక్చరర్స్ వివరిస్తున్నారు. అందుకని తల్లిదండ్రులు తమ విద్యార్థులను ఇక్కడ జాయిన్ చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నా పేరు ఎం మోహిని. నేను సెకండ్ సిఈసి చదువుతున్నాను. ప్రైవేట్ కాలేజీల కంటే గవర్నమెంట్ కాలేజీలలో చదువు బాగుంది. అక్కడ ఎంత ఫీజు కట్టినా కూడా అక్కడ చదువు కంటే ఇక్కడ వాళ్ళతో పోల్చుకుంటే మాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఇక్కడ చదువు బాగుంది. లెక్చరర్స్ బాగా చదువు చెప్తున్నారు. అలాగే రైతులు కానీ, డబ్బు లేని వాళ్ళు కానీ ఇక్కడ కాలేజీలో జాయిన్ చేయండి. ఆ ఫీజుల కంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల సింగనమల ప్రిన్సిపాల్ మహమ్మద్ షఫీ చేసుకునే విన్నపం ఏమనగా, మన కళాశాలలో హెచ్ఈసి గ్రూపు, తర్వాత సిఈసి గ్రూప్లు ఉన్నాయి. సైన్స్ గ్రూప్ లేకపోవడము బాధాకరమైన విషయమే. మన కళాశాలలో మార్చిలో చదువుకున్న విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయినారు. అందులో మనకు సిఈసి నుంచి రత్నకుమార్ చూడండి ఒకసారి పాంప్లెట్ను, మంచి మార్కులతో పాస్ అయినారు. మన కళాశాలలో అధ్యాపక బృందం కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ అధ్యాపక బృందం ఉన్నారు. పిల్లల పట్ల శ్రద్ధ వహించి పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది మంచి మార్కులతోనే పాస్ అయినారు. రత్నకుమార్ సెకండ్ హెచ్ఈసి నుంచి 913 మార్కులు సంపాదించుకున్నాడు. అదేవిధంగా బిందు ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి నుంచి 383 500 మార్కులు సంపాదించుకున్నారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ హెచ్ఈసి నరేంద్ర 845 మార్కులు సంపాదించుకున్నారు. అదేవిధంగా వినోద్ నాయక్ ఫస్ట్ సిఈసి నుంచి 442 500 మార్కులు సంపాదించుకున్నారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కళాశాలలో విద్యాబోధన జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు చేసుకునే విన్నపం ఏమంటే, మీరందరూ మన కళాశాలలో మీ యొక్క పిల్లలందరినీ పంపించి ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను.